వెల్కమ్ టు కృష్ణారెడ్డి అకాడమీ అండి. మన కృష్ణారెడ్డి అకాడమీతో ఉన్న ప్రతి ఒక్కరు కూడా స్వాగతం సుస్వాగతం. ఈరోజు మీ ముందుకు రావడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఒక గంట కిందటే మీకు ఆల్రెడీ తెలంగాణ నోటిఫికేషన్ ఏదైతే ఉందో రావడం జరిగింది. సో మీ ప్రధానంగా ఎడ్యుకేషన్ అనేది అందరూ ఇస్తున్నారండి. ఈరోజు ఆంధ్ర తెలంగాణలో నెంబర్ ఆఫ్ ద ఇన్స్టిట్యూట్ కొన్ని వందల్లో ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి. అందరూ కూడా ఎడ్యుకేషన్ అనేది చెప్తున్నారు. ఎడ్యుకేషన్ ఎవరు చెప్పినా సేమే చెప్తారు. ఎవరికి వచ్చినా అలా మార్కులే వస్తాయి. ఆ 120, 130, 140 వస్తాయి. అంటే చదువుని కొత్తగా వచ్చిన అభ్యర్థులకు కూడా ఏమి అలా రాసినా మీకు దగ్గర 90 మార్కుల నుంచి 100 మార్కులు పక్కా వస్తాయి. బాగా చదివే అభ్యర్థికి అయితే 130, 140, 150కి వెళ్తాడు. కానీ కొంత చదువుని అభ్యర్థి ఎవరైతే కొత్తగా వచ్చిన అభ్యర్థి ఎవరైతే ఉన్నాడో ఎంత లేదనుకున్న 100 మార్కుల వరకు వెళ్తాడు. అంతే బాగా చదివిన అభ్యర్థికి బాగా చదివిన అభ్యర్థికి మళ్ళీ తేడా ఏదైతే ఉందో, డిఫరెన్స్ ఏదైతే ఉందో, అది మనము 100% మన అకాడమీ అటు ఎడ్యుకేషన్ పరంగా టాప్లో తీసుకెళ్ళి అండ్ గ్రౌండ్ పరంగా ఆంధ్ర తెలంగాణలో ఎప్పుడు కూడా టచ్ చేయనంత విధంగా మిమ్మల్ని తీసుకెళ్లే విధంగా ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. ఓకే అండి. ఎందుకు ఎంత క్లారిటీగా చెప్తున్నామంటే, నేను కూడా పోలీస్ డిపార్ట్మెంటే ఈరోజు జాబ్కు రిజైన్ చేసి మరి ఓన్గా అకాడమీ పెట్టానంటే మీరు అర్థం చేసుకోవచ్చు. అన్నిటికీ మించి క్వాలిఫైడ్ NIS కోచ్, ఇదిగోండి చూడండి, క్వాలిఫైడ్ NIS కోచ్ ఏదైతే ఉందో ఇది పోర్ట్స్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోర్ట్స్లో డిప్లొమా ఏదైతే ఉందో ఆ డిప్లొమా సర్టిఫికేట్ సంబంధించినటువంటి ఈ ఆంధ్ర తెలంగాణలో 13 కోట్ల మంది ఉన్నారనుకుంటే దాంట్లో 13 మంది దగ్గర కూడా లేనటువంటి సర్టిఫికేట్ ఏదైతే ఉందో ఇది. సబ్ ఇన్స్పెక్టర్లు కావాలంటే బోర్డు మంది అవ్వచ్చు, సిఐలు కావాలంటే బోర్డు మంది అవ్వచ్చు, డిఎస్పీలు కూడా చాలామంది అవుతూ ఉంటారు. కానీ ఈ మన ఆంధ్ర తెలంగాణలో ప్రతి జిల్లాలో ఒక కోచ్ కూడా లేడంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఈ క్వాలిఫైడ్ NIS కోచ్ అనేది ఎంత కఠినమైనటువంటి జాబ్, ఎంత కఠినమైనటువంటి సర్టిఫికేట్ మీరు అర్థం చేసుకోవచ్చు. అంతే జాతీయ స్థాయిలో మెడల్ కొట్టి ఉండాలా, హైలీ ఎడ్యుకేటెడ్ అయి ఉండాలా. ఎవరైతే అలా ఉన్నారో అటువంటి అభ్యర్థి మాత్రమే చేయగలుగుతాడు. అలాగా దగ్గర మన ఆంధ్ర తెలంగాణలో కలిపి 13 కోట్ల మంది అనుకుంటే 13 మంది కూడా క్వాలిఫైడ్ NIS కోచులు లేనటువంటి పరిస్థితి. ఈరోజు మీకు తెలంగాణ అభ్యర్థులకు 100% గవర్నమెంట్ ఉద్యోగం ఇప్పిస్తామనగల కారణం ఏంటంటే, అన్ని ఇన్స్టిట్యూట్లో ఎడ్యుకేషన్ దొరుకుతుంది, మా ఇన్స్టిట్యూట్లో కూడా సేమ్ ఎడ్యుకేషన్ జరుగుతుంది. ఇప్పుడు అర్థమెటిక్ రీజనింగ్ అంతే ఎక్కడ ఎవరు చెప్పినా అదే చెప్తారు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అంతే అదే చెప్తారు. హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ అంతే అదే చెప్తారు. ఇంగ్లీష్ అంతే అదే చెప్తారు. కొద్దిగా చెప్పే విధానంలో తేడా ఉండొచ్చు కానీ సిలబస్ మాత్రం సేమే. రెండో కోణమైనటువంటి ఈ గ్రౌండ్ పరంగా ఏదైతే ఉందో ఆంధ్ర తెలంగాణలో మనల్ని టచ్ చేసేటువంటి విధంగా ఎవరు లేరంటే మీరు అర్థం చేసుకోవచ్చు. అదే చెప్తుంది ఈ క్వాలిఫైడ్ NIS కోచ్. నేను కూడా పోలీస్ డిపార్ట్మెంటే జాబ్కి రిజైన్ చేసి మరి ఈరోజు గవర్నమెంట్ ఉద్యోగాన్ని రిజైన్ చేసి మరి ఓన్గా అకాడమీ పెట్టానంటే మా యొక్క క్యాపబిలిటీ ఏదైతే ఉందో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే కేవలం 5 నుంచి 6 సంవత్సరాల్లోనే ఉద్యోగంలో ఉన్నప్పుడే కొన్ని వందల మంది కోచింగ్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే బేసిక్ 5 సంవత్సరాలు నేను కోచ్గా పనిచేశాను కాబట్టి కొన్ని వందల మందికి జాబులు వచ్చాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు జాబ్ కూడా రిజైన్ చేసి ఓన్గా అకాడమీ కృష్ణారెడ్డి అకాడమీ విజయనగరం. ఆ తెలంగాణ అభ్యర్థులు అయితే మరీ గమనించండి. సార్ మాకు విజయనగరం చాలా దూరం అవుతుంది సార్ అంటే, ఏం పర్లేదు మిత్రమా, అక్కడ మీరు కోనరకు కానీ పలకనామా కానీ ఎక్కితే మార్నింగ్ 5 o'clock దిగుతారు. నువ్వు ఇంట్లో పడుకునేటువంటి సమయం ఏదైతే ఉందో నువ్వు ట్రైన్లో పడుకుంటావు అంతే. తెల్లారు 5 గంటకల్లా విజయనగరంలో దిగుతావు, సఫిషియెంట్గా మన అకాడమీకి వస్తావు. నీకు ఎప్పుడైనా సెలవు కావాలంటే మళ్ళీ రాత్రి పడుకునే సమయం మళ్ళీ నీ ఇంటికి వెళ్ళిపోవచ్చు. విజయనగరం అనేది చాలా దూరం కాదు. ఆల్రెడీ హైదరాబాద్ నుంచి కూడా అనేక మంది అభ్యర్థులు వచ్చి జాయిన్ అవుతూ ఉన్నారు. మన రాష్ట్రం మొత్తం ఆంధ్ర తెలంగాణలో చాలా మంది వచ్చి ఈరోజు జాయిన్ అవుతూ ఉన్నారు. ఎందుకు అవుతున్నారంటే ఈ రెండో కోణం ఏదైతే ఉందో గ్రౌండ్ అనేది ఇంజురీ లేకుండా క్వాలిఫైడ్ NIS కోచ్ ట్రైనింగ్ జరుగుతుంది మిత్రమా. అందుకే మీరు తెలంగాణ నుంచి అయినా కూడా ఆంధ్రాకి కంపల్సరీ రావాల్సిన పరిస్థితి ఉంది. ఈ మధ్యలో చాలామంది కోచింగ్ ఇస్తాను అంటూ ఉంటారు. అందరూ చెప్తున్నారు కదా, SIలు అయితే కొన్ని వందల మంది ఉన్నారండి, CIలు అయితే కొన్ని వందల మంది, DSPలు కొన్ని వందల మంది ఉన్నారండి. కానీ క్వాలిఫైడ్ NIS కోచ్ ట్రైనింగ్ నడుస్తుంది మిత్రమా. ప్రతి ఓడు కోచింగ్ ఇవ్వలేడు. అది ఒక సబ్జెక్టు. అది ఎడ్యుకేషన్ పరంగా టాప్లో ఉండి హైలీ నేషనల్ మెడల్ ఎవరైతే కొడతాడో వాడు మనకి అలాంటి వాడు కోచ్ అవుతాడు. చూడండి, ఈరోజు సబ్ ఇన్స్పెక్టర్లు 100 మంది అవుతున్నారు. సబ్ ఇన్స్పెక్టర్లు అవడం పెద్ద కష్టమేది కాదు. కానీ ఈ క్వాలిఫైడ్ NIS సర్టిఫికేట్ రావడం మాత్రం చాలా కష్టంతో కూడుకుంది. నువ్వు ఖర్చు పెట్టిన ప్రతి రూపాయికి కూడా న్యాయం జరుగుతుంది. అండ్
కేవలము 5,500 రూపాయలకే మీకు ఫుడ్ అండ్ అకామిడేషను, గ్రౌండ్ కోచింగు, స్టడీ హాలు అన్నీ కూడా సఫిషియెంట్గా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది కూడా స్పోర్ట్స్ డైట్తో పాటుగా, ఈ స్పోర్ట్స్ డైట్ ఏదైతే ఉందో ఆ డైట్తో పాటుగా మీకు పెట్టడం జరుగుతుంది. వీక్లీ 2 days చికెను, 2 days చేపలు, 4 to 5 days ఎగ్ కర్రీ. ఓకే అండి, చాలా క్లారిటీగా ప్రతి అంశం కూడా మీ ముందుకి తీసుకొని వస్తూ ఉన్నాం. నిజంగా నీ 100% గవర్నమెంట్ ఉద్యోగం కావాలనుకుంటే, నీ తల్లిదండ్రుల కళ్ళలో ఆనందం చూడాలనుకుంటే, 100% గవర్నమెంట్ ఉద్యోగంలో ఉండాలనుకుంటే, రెండో ఆప్షన్ మీకు లేదండి. ఆంధ్ర తెలంగాణలో కొన్ని వందల ఇన్స్టిట్యూట్లలో మీకు నెంబర్ 1 ఇన్స్టిట్యూట్ ఏదైతే గ్రౌండ్ పరంగా మనదే. నేనే చెప్తున్నాను చూడండి ఎంత ధైర్యంగా. ఎందుకంటే నేను కూడా ఉద్యోగం చేసుకొని వచ్చాను, అటు పోలీసు ఉద్యోగం కూడా అన్నీ చేసుకొని వచ్చాను కాబట్టి ఎంత ధైర్యంగా ఈ క్వాలిఫైడ్ ఎన్ఏఎస్ కోచ్ సర్టిఫికేట్ నా చేతుల్లో ఉంది. ఉన్న 13 మందిలో 12 మంది వరకేమో వాళ్ళ యొక్క గవర్నమెంట్ ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు. నేను ఒక్కడనే గవర్నమెంట్ ఉద్యోగాలు రిజైన్ చేసి బయటకు వచ్చి మరీ ఈరోజు అకాడమీ పెట్టి ఈరోజు మీలాంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అతి తక్కువలో మీకు అందించాలనే ఉద్దేశంతో ముందుకు తీసుకెళ్తూ ఉన్నాం. ఓకే అండి, ఈ అవకాశం ఉపయోగించుకోండి. మన తెలంగాణ అభ్యర్థులు అవ్వచ్చు, ఆంధ్ర అభ్యర్థులు అవ్వచ్చు, ఎవరికైనా సరే ఒకటే ఫీజు. ఎటువంటి ఫీజులోనో ఇది లేదండి. ఆంధ్ర తెలంగాణలో ఎక్కడ లేనంత విధంగా తక్కువ ఫీజుతో ముందుకు వెళ్తున్నాం. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ.